వెల్కమ్ టు ఫోకస్ లైవ్. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? అందాలను వలగా వేసి ఇన్ఫ్లుయెన్సర్స్ లక్షలు సంపాదిస్తున్నారా? పైసల కోసం అడ్డదారులు తొక్కుతున్నారా? యువతను చెడుదారిలోకి నెట్టేస్తున్నారా? వాళ్లకు కావాల్సిన దానికోసం ఇంతకు దిగజారుతున్నారా? సమాజానికి వాళ్ళు ఇద్దామనుకున్న మెసేజ్ ఏంటి? ఇవాల్టి ఫోకస్ లైన్ లో తెలుసుకుందాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇప్పుడంతా భూతో భూతస్య భూతేభ్యః అన్న చందంగా మారిపోయింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఇప్పుడు బూతునే నమ్ముకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎక్స్క్లూజివ్ కంటెంట్, ప్రైవేట్ ఫోటోలు అంటూ తమ అందాలను అంగట్లో అమ్ముకుంటున్నారు. సబ్స్క్రిప్షన్ పేరుతో యువతకు బల వేసి లక్షలు సంపాదించుకుంటున్నారు. ఇంతకీ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లాన్ ఏంటి? అడల్ట్ కంటెంట్తో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎక్స్క్లూజివ్ కంటెంట్, ప్రైవేట్ ఫోటోలు, ఎవ్వరు చూడని వీడియోలు, ఇవే ఆ ఇన్ఫ్లుయెన్సర్ల పెట్టుబడి. సమాజంలో సంపాదనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవన్నీ కాదని అందాల ఆరబోసి కాసులు కురిపించుకోవాలని దిక్కుమాలిన ఆలోచన వారిది. వారికి సంపాదన తప్ప వాళ్ళు చేసే ఈ పనికి సమాజం ఏమవుతుంది, మనం ఏం చెబుతున్నామనే సోయి కూడా లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభిమానించే వాళ్లకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి విప్పి చూపించడమే ఆదర్శమనేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? సోషల్ మీడియాను ఒక మెసేజ్ ఇచ్చేలా చెయ్యాలి కానీ దాన్ని సమాజం పక్కదారి పట్టేలా, యువత చెడుదారి పట్టేలా చేయకూడదు. కానీ ఇప్పుడు అంతా ఒక్కటే, సంపాదనే ముఖ్యం. ఎవరు ఏమైనా పర్వాలేదు, సమాజం గురించి అక్కర్లేదు అన్న ధోరణిలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు అనటంలో సందేహమే లేదు. సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించుకున్న కొంతమంది సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఆ తర్వాత ఓ ప్లాన్డ్ గా ఎక్స్క్లూజివ్ కంటెంట్, ప్రైవేట్ ఫోటోలు అంటూ యువతకు గాలం వేస్తున్నారు. కేవలం 399 రూపాయలకే సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఈ నెల రోజుల వరకు కంటెంట్ పెడతామని చెబుతున్నారు. దీంతో యువత ఏదో ఆలోచించి ప్రతి నెల 100 రూపాయలు చెల్లిస్తోంది. ఇదే ఛాన్స్ గా అటు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఒక్కో ఫాలోవర్స్ నుంచి ప్రతి నెల 400 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కొక్కరికి కనీసం 1000 మంది ఫాలోవర్స్ ఉంటే ప్రతి నెల వాళ్ళ సంపాదన అక్షరాల 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కష్టపడకుండా, కాలు కదపకుండా అందాల పేరుతో వలేస్తున్నారు లేడీ ఇన్ఫ్లుయెన్సర్లు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 399 రూపాయల చొప్పున 1000 మందిని డ్రాప్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్సర్ జేబులోకి నిమిషాల్లోనే 4 లక్షల రూపాయలు వచ్చి పడుతున్నాయి. యువతని టార్గెట్ చేస్తూ సంపాదించే ఈ సంపాదనకు వ్యభిచారంగా నామకరణం చేసినా తప్పు లేదేమో అనిపించేలా ఈ వ్యవహారం ఉందంటున్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒళ్ళు అమ్ముకునే వాళ్ళను వ్యభిచారులు అంటే ఇక్కడ ఒళ్ళు చూపించుకుని సంపాదించే వాళ్ళను ఏమని అనాలి? రెండింటికి పెద్ద తేడా ఏముందన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇలాంటి నీచపు పనులు యువతిని పక్కదారి పట్టిస్తాయని వీరికి తెలియదా? మహిళల వస్త్రధారణ మీద ఎవరైనా కామెంట్స్ చేస్తే దిగిపోయే సంఘాలు ఇన్స్టాగ్రామ్ లో కొందరు మహిళా మనులు చేస్తున్న నీచపు పనుల మీద ఎందుకు ప్రశ్నించడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సబ్స్క్రిప్షన్లతో ఎవరికి ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారు? సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కంటెంట్ విలువను, జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉండాలి తప్ప యువకుల్ని, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉండొద్దు. ఇలా గ్లామర్ పేరుతో దోచుకోవడం, బాడీని అమ్ముకోవడం లాంటిదైన విమర్శలు కూడా వస్తున్నాయి. వెయ్యి మందిని మోసం చేస్తే 4 లక్షలు, లక్షల మందిని మోసం చేస్తే కోట్ల రూపాయలు. ఏ శ్రమ లేకుండా కేవలం అందాల పేరుతో లక్షల కోట్ల సంపాదిస్తున్న ఈ సోషల్ మీడియా కేటుగాళ్ల ముసుగు తొలగించాల్సిన సమయం వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా ఇలాంటి పనులు చేయటం ఏమాత్రం సహించేది కాదని కూడా చెబుతున్నమాట. ఇలాంటి పనులు చేయటానికి ఆత్మగౌరవం అడ్డు రాకపోవడం కూడా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లు అనాలో లేక ఇంకేమైనా అనాలో అనే స్థాయికి దిగజారిపోయారు. సోషల్ మీడియాలో మనం చూసే ప్రతిదీ నిజం కాదు. ముఖ్యంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్ నే పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. ఫాలోవర్లు వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కేవలం డబ్బు కోసం ఎక్స్క్లూజివ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. అందం ముసుగులో అశ్లీలతను ఎరగా వేసి క్యాష్ చేసుకుంటున్నారు. గ్లామర్ వెనుక దాగున్న ఈ వ్యాపార కుట్రలో యువత చిక్కుకుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసేది కంటెంట్ కు కాదు, మోసమనే విషయాన్ని గ్రహించాలి. కేవలం కొన్ని వ్యూస్ కోసం, నోట్ల కోసం ఒళ్ళు చూపించి బ్రతకడం ఎలాంటి బతుకు అనే విషయాన్ని
కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేవలం సరదా అనుకుంటున్న ఈ కంటెంట్ రేపటి భవిష్యత్తు ఎటువైపు నడిపిస్తుందో ఆలోచించాలి. ఓ రకంగా చెప్పాలంటే న్యూడిటీ పేరు మీద సొమ్ము చేసుకుంటున్న ఇన్ఫ్లుయెన్సర్స్ సిగ్గుపడాల్సిన అంశం. క్రియేటర్ అనే పదానికి అర్థం మార్చేసి పడక గది కబుర్లను ఎక్స్క్లూజివ్ అని ముద్ర వేసి అమ్ముకోవడం ఒక సామాజిక క్యాన్సర్. సబ్స్క్రిప్షన్ అంటే కేవలం కంటెంట్ కొనడం కాదు, అది ఒక క్రియేటర్ కు సబ్స్క్రైబర్స్ ఇచ్చే గౌరవం. కానీ వాళ్లకు ఒళ్ళు చూపించి అమ్ముకుంటున్న వీళ్ళని ఏమనాలి? కేవలం గ్లామర్ ను ఎరగా వేసి ప్రైవేటు వీడియోల పేరుతో దోచుకునే వాళ్ళను ఏమనాలి? ఒక వ్యక్తి తన ఏకాంతాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కేవలం 399 రూపాయలకే మార్కెట్లో పెడుతున్నాడంటే అది ఎంత నీచమైన దౌర్భాగ్యమో ఆలోచించండి. కాదు, ఎక్కడా లేని కంటెంట్ మా దగ్గర ఉంది అంటూ మోసాలకు పాల్పడే వారి మీద ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? హేట్ స్పీచ్ కి బిల్ పాస్ చేసిన ప్రభుత్వం న్యూడిటీ మీద ఎందుకు ఆలోచించట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కాస్త హైప్ వస్తే చాలు, సబ్స్క్రిప్షన్ బాక్స్ లో చెలరేగిపోతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. పలానా దుస్తులు ధరించాలి అంటే ఫైర్ అవుతున్న వాళ్ళు, వేదాలు వల్లించిన వాళ్ళు నేడు సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తో అందాల ఆరబోతు అంటూ తెగిడిస్తున్నారు అనటంలో సందేహం లేదు. లిస్టు చదివితే పెద్దదే. అందులో కొందరు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రతిభకు వేదిక, ఇప్పుడు అదొక సబ్స్క్రిప్షన్ అడ్డా. కాస్త హైప్ రాగానే చాలు వెంటనే సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కేయండి అంటూ ఇన్ఫ్లుయెన్సర్లు క్యూ కడుతున్నారు. సెలబ్రిటీ హోదా ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే దారిలో నడుస్తున్నారు. సాధారణంగా పోస్ట్ చేసే ఫోటోలకు, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చూపించే ఫోటోలకు తేడా ఏంటి? కేవలం అందాల ప్రదర్శనే పెట్టుబడిగా మారిందా? నిన్నటి వరకు పద్ధతిగా కనిపించిన వాళ్ళు సబ్స్క్రిప్షన్ బాక్స్ రాగానే బోల్డ్ అవతారం ఎత్తడం వెనుక ఉన్న మర్మమేంటి? అభిమానాన్ని కాపాడుకోవడం కంటే ఫాలోవర్ల నుంచి డబ్బులు వసూలు చేయటమే పరమావధిగా మారుతున్న ఈ ధోరణి ఎక్కడికి దారితీస్తుందో? లిస్టు పెద్దదే, కానీ నీతులు చెప్పే నోళ్లే ఇప్పుడు డబ్బు కోసం తెగిస్తున్నాయి. అందరూ ఇప్పుడు పెయిడ్ కంటెంట్ బాటలోనే ఉన్నారు. సామాన్యుల వీక్నెస్ ను ఆసరాగా చేసుకుని గ్లామర్ ఆశ చూపించి లక్షల రూపాయలు గడిస్తున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్ల తీరుపై సోషల్ మీడియాలోనే చర్చ మొదలైంది. ఇది కేవలం కంటెంట్ క్రియేషనా లేక అబద్ధాలతో చేస్తున్న వ్యాపారమా? ఆలోచించుకోవాల్సింది ఫాలోవర్లే. ఒక ఫోటోకి లైక్ కొడితే గర్వపడేవాళ్ళం, ఒక వీడియో షేర్ చేస్తే మురిసిపోయేవాళ్ళం. కానీ మా అభిమానాన్ని ఇలా వ్యాపారం చేస్తారని ఊహించలేదు. హైప్ రాగానే సబ్స్క్రిప్షన్ బాక్సులు పెట్టేసి లక్షల రూపాయలు గుంజుతున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్లు రేపు ఇంకెంతకు దిగజారుతారు? మీకు ఫాలోవర్స్ కావాలా లేక కేవలం వాళ్ళ డబ్బు మాత్రమే కావాలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సమాజం గతిని మార్చే పరిస్థితి నేటి రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఉంది. కానీ వాళ్ళే ఇలాంటి అడ్డదారులు ఎంచుకొని బోల్డ్ కంటెంట్ తో ఏం సందేశం ఇస్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు సెలబ్రిటీ అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. కానీ ఇప్పుడు కేవలం ఒక ప్రైస్ ట్యాగ్. గ్లామర్ అనేది కళలో భాగం అనుకున్న కాలం పోయి అది సబ్స్క్రిప్షన్ ప్యాకేజీగా మారిపోయింది. మా పర్సనల్ లైఫ్ చూడాలంటే పే చేయండి, మా బోల్డ్ లుక్స్ కావాలంటే సబ్స్క్రిప్షన్ అవ్వండి అంటూ ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ఈ వేలం పాట దేనికి సంకేతం? లైకుల కోసం మారాటపడే దశ నుంచి అదే లైకులను నోట్లుగా మార్చుకునే ఈ కకృత్య వెనక నైతికత ఎక్కడ ఉంది? వీరంతా ఇచ్చే సందేశం ఒక్కటేనా? ప్రతిభ కంటే ప్రదర్శనలకే వెల ఎక్కువ అని నిరూపిస్తున్నారా? తెర మీద పద్ధతిగా కనిపిస్తూ తెర వెనక పేమెంట్ లింకులు పంపే ఈ ద్వంద్వ నీతి పైన ఇప్పుడు నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. బోల్డ్ ఫోటోషూట్ల వరకు అన్ని ఒక పక్క బిజినెస్ మోడల్. నిన్నటి వరకు సంప్రదాయం గురించి శుద్ధులు చెప్పిన వాళ్లే నేడు డాలర్ల కోసం డ్రెస్సింగ్ రూల్స్ మార్చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సమాజంలో మార్పు తేవటం కాదు, ఫాలోవర్ల బ్యాంకు బ్యాలెన్స్ మార్చడమే అని కొత్త భాష్యం చెబుతున్నారు. కంటెంట్ క్రియేషన్ అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి, కానీ ఆ కంటెంట్ వెనుక వ్యాపారం ముదిరి వ్యామోహంగా మారటమే అసలు సమస్య. ఇది ఒక రకమైన డిజిటల్ మోసమే కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది పే అండ్ వాచ్ సంస్కృతి రేపటి తరానికి ఎలాంటి మార్గాన్ని చూపిస్తోంది? అభిమానాన్ని ఆదాయ వనరుగా చూసే ఈ గ్లామర్ ప్రపంచంలో డబ్బు కోసం బరి తెగిస్తున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్లను ఎక్కడ నిలబడతాయో కాలమే నిర్ణయించాలి. బూతులునిదే భవిష్యత్తు లేదు అనే తరహాలో తయారైంది ఈ ఇన్ఫ్లుయెన్సర్ల పరిస్థితి అనటంలో ఎలాంటి సందేహమూ లేదన్న చర్చ కూడా ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్నది అచ్చంగా డిజిటల్ దోపిడీ. లైకులు, షేర్లతో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తిన అదే అభిమానుల నుంచి ఇప్పుడు ఎక్స్క్లూజివ్ పేరుతో అక్షరాల చందాలు వసూలు చేస్తున్నారు. అభిమానం అనేది స్వచ్ఛమైన భావోద్వేగం, కానీ దాన్ని ఒక లావాదేవీగా మార్చేశారు. నన్ను ఇష్టపడితే సరిపోదు, నా ఫోటోలు చూడాలంటే నా జోబు నింపాలి అని ఇందులో కనిపిస్తోంది.
ఇది కేవలం కంటెంట్ అమ్మడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే నిలువు దోపిడీ లాంటిది అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. క్రేజ్ను పెట్టుబడిగా మార్చుకుని లక్షలు కొల్లగొడుతున్న ఒక కనిపించని నేరం ఇది. అభిమానాన్ని అంగట్లో సరుకుగా మార్చేసిన ఈ సంస్కృతి డిజిటల్ ప్రపంచంలో నిజంగా చీకటి అధ్యాయం. నైతికత గురించి నీతులు చెప్పే నోళ్లే నోట్ల కట్టలు కనిపిస్తే రూటు మారుస్తాయి అనటానికి ఈ ఇన్ఫ్లుయెన్సర్లే నిదర్శనం. మొదట్లో పద్ధతిగా సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ సోషల్ మీడియాలో లెక్చరర్లు ఇచ్చిన వాళ్లే నేడు సబ్స్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కాగానే బోల్డ్ అవతారాలు ఎత్తుతున్నారు. కెమెరా ముందు ఒకలా, పేమెంట్ గేట్ వే వెనక మరోలా ప్రవర్తించే ఈ ప్రవర్తన చూస్తూ ఉంటే వీళ్ళ సెలబ్రిటీలు, వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లు అనకమానరు. డబ్బు కోసం తమ సొంత విలువలు తాకట్టు పెట్టే ఈ ధోరణి వారి అసలు రంగును బయట పెడుతోంది. గ్లామర్ అనేది కేవలం గల్లా పెట్టి నింపుకోవడానికి అన్నట్లుగా మారింది. వీళ్లు ప్రారంభించిన ఈ నీచ సబ్స్క్రిప్షన్ సంస్కృతి రాబోయే తరానికి ఒక ప్రమాదకరమైన సంకేతం. రేపు వచ్చే కొత్త క్రియేటర్లు కష్టపడి కంటెంట్ చేయడం ఎందుకు, ఒళ్ళు దాచుకోకుండా కెమెరా ముందు నిలబడితే కోట్లు వస్తాయి కదా అనే తప్పుడు దారిని ఎంచుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. చాలా మంది దీన్ని క్రియేటివ్ ఫ్రీడమ్ అని భ్రమిస్తూ ఉన్నారు. కానీ అసలు నిజమేంటంటే ఇది ఒక పక్కాగా స్కెచ్ వేసిన బిజినెస్ మోడల్. ఇందులో క్రియేటివిటీ సున్నా, కమర్షియాలిటీ 100% ఉంటుంది. ముందుగా కాంట్రవర్సీలతో హైప్ తెచ్చుకోవడం, ఆ తర్వాత ఫాలోవర్ల క్యూరియాసిటీ పెంచడం, చివరిగా దాన్ని సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలుగా మార్చడం, ఇదంతా ఒక కార్పొరేట్ స్కామ్ లా జరుగుతోంది. ఈ సబ్స్క్రిప్షన్ సంస్కృతి కేవలం ఈ రోజు తోటితో ఆగిపోయేది కాదు. ఇది ఒక విషవలయం. ఒక ఇన్ఫ్లుయెన్సర్ సక్సెస్ అయితే ఆమెను చూసి మరొక 10 మంది వస్తున్నారు. ఇప్పుడు గ్లామర్ అమ్ముతున్నారు, రేపు ఇంకేం అమ్ముతారు? దీనివల్ల సమాజంలో ఒక ఎకో ఛాంబర్ తయారవుతోంది. అంటే డబ్బు కోసం ఎంతకైనా తెగించే వాళ్లే సెలబ్రిటీలుగా చలామణి అవుతారా? అంటే ఎవరు ఎక్కువ ఎక్స్పోజ్ చేయగలరో వారే ఈ ఫీల్డ్ లో మనుగడ సాగిస్తారు అనేది తప్పుడు సంకేతాన్నిస్తోంది. ఇది మన సంస్కృతికి, యువత ఆలోచనకి ఒక పెద్ద విషవలయంగా మారుతోంది. ఈ సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచం. దీన్ని సరైన మార్గంలో పెట్టకపోతే రేపటి భవిష్యత్తు తరాలు ఆగమవుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అడల్ట్ కంటెంట్ నడిపిస్తున్న వారిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని అడ్డుకోకపోతే యువత చెడుదారి పట్టే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టాల్సిన సమయం కూడా వచ్చింది.